ఈ జుంకాన్ చూశాక నాకు అర్థమైంది మీరు నాపై ఎంత కోపంగా ఉన్నా సరే మీ మనసులో నాపై బెంగ ఉందని. ఇది అమ్మ జ్ఞాపకం, నానమ్మ. మీరు దీన్ని వెతికి పట్టుకున్నారు. ఇది ఇప్పుడే మీ బ్యాగ్ నుండి పడింది. ఇన్ని రోజులుగా ఈ జుంకా కోసం కంగారు పడ్డాను, నీకు దొరికేసింది. నానమ్మ, ఈ డబ్బా మీకు నాహర్ గారు వాళ్ళ అమ్మ ఇచ్చారు కదా. ఈ జుంకా వాళ్ళ దగ్గర ఉందా ఏంటి? అక్కడి నుండే దొరికింది. ఈ జుంకా ఇప్పుడు నాకు ఇవ్వు, నేను నా దగ్గర పెట్టుకుంటాను. లేదంటే నువ్వు మళ్ళీ పోగొట్టుకుంటావు. ఇవ్వు. వద్దు నానమ్మ, ప్లీజ్. ఈసారి దీన్ని చాలా భద్రంగా దాచుకుంటాను. ఐ ప్రామిస్ నానమ్మ. ఈసారి దీన్ని నా నుండి దూరం కానివ్వను. సరే, ఈ జుంకాను నీ దగ్గరే ఉంచుకో. రుచిత జ్ఞాపకార్థం, ఇది జాగ్రత్త. ఇంకోసారి ఈ జుంకాను పోగొడితే నానమ్మ కంటే ముందు నేను క్లాస్ తీసుకుంటాను. అర్థమైందా? లేదు, ఈసారి దీన్ని పోగొట్టుకోను. రేపెప్పుడైనా నహర్ ముందు ఈ జుంకా రూహి పెట్టుకుందంటే ఇక చేసిందంతా గంగలో కలిసినట్లే. ఇప్పుడేం చేయాలి? గారు ఆగండి. ఇది ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? మెల్లగా, నెమ్మదిగా కూర్చోండి. నెమ్మదిగా. నీళ్ళు కావాలా? ఇవిగోండి. డాక్టర్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారంటే దాని అర్థం మీరు పూర్తిగా కోలుకున్నారని కాదు. మీకు ఇంకా విశ్రాంతి అవసరం. ఏమైనా కావాలంటే నన్ను అడగండి. డాక్టర్ మిమ్మల్ని టెన్షన్ తీసుకోవద్దని చెప్పారు. మీరు టెన్షన్ తీసుకోవడం వల్లే ఇదంతా జరిగింది. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను సోనీ గారు? నాహర్ గురించి నా బెంగ నన్ను చితిమంటలా లోపల నుండి దహించేస్తోంది. ఇంకా నాహర్ పెళ్లి జరిగే వరకు, అప్పటి వరకు టెన్షన్ పోయేలా లేదు. ఏమో, ఈ ఆరోగ్యంతో నేను ఇంకెన్నాళ్ళుంటాను. కానీ నేను బతుకుండగా నాహర్ని ఇలా చూడలేను. నేను కూడా చూడలేను. కానీ మనం ఏం చేయగలం? ఏ విషయం గురించి నహర్ను బలవంతం చేయలేం. కానీ మీరు చెప్తున్నారు కాబట్టి మనం ఒకసారి నహర్తో దీని గురించి మాట్లాడదాం. నేను ముందే పూర్తిగా ఆశలు వదులుకున్నాను. ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక కొత్త ఆశాకిరణం కనిపిస్తోంది. దీన్ని మాత్రం నేను ఎప్పటికీ చేజారనివ్వను. అన్నయ్య, వదిన, ఈ గిఫ్ట్ మీకోసం, మీ వెడ్డింగ్ గిఫ్ట్. ఇది మా కోసమా? ఇప్పుడే ఓపెన్ చేద్దాం. అరే వా, చాలా బాగుంది. మరి వదిన అందంగా ఉన్నప్పుడు గిఫ్ట్ కూడా అందంగా ఉండాలి కదా. థ్యాంక్ యూ రూహి. గిఫ్ట్ చాలా అందంగా క్యూట్గా ఉంది, అచ్చం నీలాగే. దేవుడి దయ వల్ల మీ ఇద్దరు జంట ఇలాగే అన్యోన్యంగా ఉండాలి. దేవుడి దయతో నీకు ఒక మంచి జీవిత భాగస్వామి దొరకాలి. ఇవాళ మనం ఎక్కడికైతే పూజకు వెళ్ళామో అక్కడ వాళ్ళ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, అంటే అచ్చో హీరో లాగా. వదిన, మీరు కూడా. అరే, మీ ఆరపడుచు వదినల ముచ్చట్లు పూర్తయితే పలక్కోడల కొన్ని వాడిన బట్టలున్నాయి, వీటిని బాగా ఉతికి ఆరబెట్టు. హాహా, సరే సరే నానమ్మ గారు. రూహి, నువ్వు వంట చేయడానికి టైం అయింది. ఆకలితో ప్రాణం పోతోంది.
ఇప్పుడు మాకందరికీ అన్నం పెడతావా లేక పెయింటింగ్లు వేస్తూ మా కడుపు నింపుతావా? సరే నానమ్మ, నేను ఇప్పుడే చేస్తాను. ఏ పనికి పనికిరాదు. డార్లింగ్, చెప్పు డార్లింగ్. మీరు మాట ఇచ్చారు కదా ఎప్పుడు తోడుగా ఉంటానని. హాహా, ఎందుకుంటాను, ఎప్పుడు తోడుగా ఉంటాను. హా, మరి బట్టలు ఉతకరండు నాకు సహాయం చేస్తారా ప్లీజ్? నాకు బట్టలు ఉతకడం రాదు, నేను ఎప్పుడు ఉతకలేదు. నేను ఆఫీస్ మీటింగ్ వెళ్ళాలనే విషయమే మర్చిపోయాను, చాలా అర్జెంట్. అరే, చూసుకో, నేను అరే ముగించుకొని. ఆగు, అరే వినండి. అరే చూసారా రూహి అక్క, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మొగుళ్ళంతా ఒక్కటే, అస్సలు పనికిరారు. సరే రూహి అక్క, నీకు అండగా నిలబడే భర్త దొరకాలని నేను ఆశిస్తున్నాను. నీ బాధలను పంచుకునేవాడు, సంతోషాన్ని రెట్టింపు చేసేవాడు. నీకు ఆ వ్యక్తి త్వరలో దొరకబోతున్నాడని నాకెందుకు అనిపిస్తోంది. నెమ్మదిగా. నానమ్మ, అత్తయ్య గారు, ఈ బ్యాగ్ ఏమైంది? ఎక్కడికైనా వెళ్తున్నారా? అమ్మా, నాన్న, అన్నయ్య, అన్నయ్య, నాన్న నువ్వు- చూడండి, మేము ఇంత చెప్పినా ఇవి పట్టుబట్టి కూర్చున్నారు. అసలు వినట్లేదు. ఇక మీరే చెప్పండి. చూడమ్మా, నానమ్మ అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇక మీరైనా చెప్పండి, ప్లీజ్ ఒప్పుకోండి. ద్వారకాధీశుని దర్శనానికి వెళ్తున్నాను. ఈ ఇంట్లో జరిగిందంతా చూసి నా మనసు చాలా కలతగా ఉంది. కొన్నాళ్ళు దేవుడి సన్నిధిలో ఉంటే నా మనసు శాంతిస్తుంది. ఇంట్లో కూడా సుఖశాంతులు కలుగుతాయి. అందుకే నన్ను ఎవరూ ఆపొద్దు, అర్థమైందా? కానీ గీని ఏం లేదు, చెప్పాను కదా, ఎవరూ ఆపొద్దని. పోయినసారి కూడా నువ్వే ఆపావు, నేను వెళ్ళలేకపోయాను. ఇదంతా అందుకే జరిగిందేమో. నానమ్మ, అక్కడ చాలా ఎండగా ఉంటుంది. మీకు సన్బర్న్ అయితే మీరు ఒక పని చేయండి, చలికాలం వరకు ఆగొచ్చు కదా, అప్పుడు వెళ్ళండి. నా చిట్టి తల్లి, నేను నా సన్ క్రీమ్ తీసుకున్నానులే, నువ్వు నా గురించి కంగారు పడకు. అంతేకాకుండా దేవుడు నాకు ఎంత తెల్లటి రంగునిచ్చాడంటే ఎంత ఎండ ఉన్నా సరే నేను నల్లబడను. ఇప్పుడు నా పిల్లల కోసం వేడుకొని వస్తాను. నానమ్మ రండి, నేను మిమ్మల్ని వద్దు, దిగబెడతాను. నేను వెళ్ళగలను. కానీ అమ్మా, నేనింకా ముసలిదాన్ని కాలేదు. మీ నాన్న ముసలోడు, వాడికి కావాలి నీ సాయం, సేవ. నేనింకా యవ్వనంగానే ఉన్నాను, ఇంకా పరిగెత్తగలను. ఏముందందులో? ఇక్కడి నుండి టాక్సీలో కూర్చుని వెళ్ళాలి, తర్వాత ట్రైన్ ఎక్కాలి. నేను వెళ్ళగలను, నువ్వు నా గురించి బెంగపడుకో. లేదు లేదు లేదు, నేనుండగా మీరు ఒంటరిగా ఎలా వెళ్తారు? మీ పాదాలకు బొబ్బలెక్కితే మీ మనసు మారకముందే నేను మిమ్మల్ని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించి వస్తాను. అరే వద్దు వద్దు, మీరు వదిలేయండి. మీరు ఇంటి అల్లుడు, సమర్థిగా పెడతాడు. అత్తయ్య, అల్లుణ్ణి కాదు, నేను ఈ ఇంటి కొడుకుని. హా కోడలా, నేను కొద్ది రోజులకే వెళ్తున్నానని గుర్తుంచుకో. నేను వెళ్ళాక మిన్ను నువ్వు యజమానురాల్ని అనుకోకు. నేను వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒక్క ఆకు కూడా కదలకూడదు. అత్తయ్య, మీరు అస్సలు కంగారు పడకండి. మీరు వచ్చే వరకు అంతా యథాతథంగానే ఉంటుంది. ఎలా వదిలి వెళ్తున్నారో అలాగే. ఈ పలక్ రూహీకి మరీ ఎక్కువ ఇష్టమైందైపోతుంది. ఈ పనికి మాలిన రూహీని ఆ నాహర్తో కలుపుతోంది. దీన్ని ఆ రూహీని పని చేయించి పని మనిషిని చేయకపోతే అడగండి. వచ్చేసిందండి జోడీలను కలిపేది. దేవుడా, బట్టలన్నీ మట్టిలో పడిపోయాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఉతకాలి. ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది వదినా? తాడు ఎలా తెగిపోయిందో ఏమో. ఇప్పుడు బట్టలన్నీ మళ్ళీ ఉతకాలి, లేదంటే నానమ్మ గారు తిట్టి తిట్టి నా ప్రాణం తీసేస్తారు. పర్వాలేదు వదినా, మేము నీకు సాయం చేస్తాం. తప్పకుండా. రూహి మీకు సాయం చేస్తుందిలే. జూహి, నేను మాత్రమే కాదు, నువ్వు కూడా సాయం చేస్తావు. తను నీకు కూడా వదినేనే కదా. కానీ ఇన్ని బట్టలు వద్దు వద్దు వద్దు,
నేను చేయలేను. నా చేతులు నొప్పి పుడతాయి. పైగా ఇప్పుడే మెనిక్యూర్ కూడా చేయించుకున్నాను. గోల్డ్ పాడవుతాయి. నన్ను క్షమించు. ఐమ్ సారీ. ఒక దారుంది. ఈ రూహి ప్రతి దానిలో తలదూరుస్తుంది. నా ప్లాన్ మీద ఎప్పుడూ నీళ్లు జల్లుతూ ఉంటుంది. దేవుడా, దయచేసి ఎవరైనా త్వరగా వచ్చి దీన్ని తీసుకువెళ్ళాలి. అప్పుడే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఏమో, నాహర్ గారి నాన్నగారు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆయన ఆరోగ్యం బాగుండాలి. రూహి, పెద్ద నాన్న. నహర్ గారు కాల్ చేశాను కానీ ఆయన తీయలేదు. అతను ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడు, దీన్ని ఛార్జింగ్ లో పెట్టు. నేను నాన్నతో కొంచెం బయటకు వెళ్ళి వస్తా. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. సరే పెద్ద నాన్న. హలో, ప్రతీక్ పెద్దనాన్నగారు కాల్ చేశారు. నేను రూహిని. ఆయనకు అది యాక్చువల్లీ మాకందరికీ తెలియాల్సింది. ఇప్పుడు మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన బాగున్నారు కదా? ఇస్ ఫైన్, డిశ్చార్జ్ అయ్యారు. ధన్యవాదాలు దేవుడా. అసలు శ్రమంతా డాక్టర్లు పడ్డారు. చూసారుగా, నేను చెప్పిందే కరెక్ట్. పూజకి నేను వెళ్ళాను కానీ మీ దేవుడికే. మనిషికి సాయం చేయడం కంటే వాళ్ళని ఆడించడమే మజా. కానీ ఆయన అంతా సెర్చ్ చేశారు కదా. ఏమో, దీని వెనుక ఏదైనా మంచి కారణం దాగుందేమో. మరి మీరు అంటే తల్లిదండ్రులకి ఏమైనా జరిగితే పిల్లలకి అత్యంత బాధ కలుగుతుంది. మనం పెద్ద ఏ కొద్దీ వాళ్ళని కోల్పోతామన్న భయం పెరుగుతుంటుంది. అందుకే మిమ్మల్ని అడిగాను. మీరు బాగున్నారా? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. అన్నయ్య, అన్నయ్య, అమ్మ మిమ్మల్ని పిలుస్తోంది. వెళ్తామా? నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరు, కానీ దేవుడా, నేను మిమ్మల్ని ఒక్కటే ప్రార్థిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏ బిడ్డ తమ తల్లిదండ్రులను ఇలా కోల్పోకూడదు. ఏంటమ్మా ఎలా మాట్లాడుతున్నారు? మీకు అన్నీ తెలుసు కదా. అన్నీ తెలుసు కూడా ఇలా మాట్లాడుతున్నారు. కానీ బాబు, చాలమ్మా, దీని గురించి ఏం మాట్లాడాలని లేదు. చూడు బాబు, ఇది మీ నాన్న కోరిక. ఈ బాధే ఆయన లోపల నుండి తినేస్తోంది. జీవితంలో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి ఒక జీవిత భాగస్వామి కావాల్సిందే. ఉండి ఉండొచ్చు, కానీ నాకు అవసరం లేదు. నేను ముందుకు వెళ్ళాలనుకోవటం లేదు. నేను మీ అందరితో సంతోషంగా ఉన్నాను. నేను పెళ్లి చేసుకోననే నా నిర్ణయం. నా నిర్ణయం మారదు. దట్స్ ఫైనల్. రతన్ గారు, నాన్నా, 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 రతన్ గారు, నాన్నా, జాగ్రత్తగా, నాన్నా. జాగ్రత్తగా, జాగ్రత్తగా. నాన్నా, ఈ
పరిస్థితిలో మిమ్మల్ని బెడ్ మీద నుండి లేవమని ఎవరన్నారు? ప్లీజ్ ప్రశాంతంగా ఉండండి. చూడండి, ఇతనికి ఎలాంటి టెన్షన్ అయినా హానికరం కావచ్చు. శాంతించు బాబు. కొన్ని టెస్టులు వేస్తున్నాను, రేపటికల్లా చేయించండి. సరే. థ్యాంక్ యూ డాక్టర్. నాన్న, ఏం చేస్తున్నారు? ఇదంతా ఎందుకు? నీకు తెలుసు కదా, నేను మిమ్మల్ని ఇంత బాధలో చూడలేను. నేనే కాదు, చిన్నమ్మ, నానమ్మ, సమర్, అవని అందరూ కంగారు పడుతున్నారు. ప్లీజ్ త్వరగా కోలుకోండి. నహర్ బాబు, వారికి టెన్షన్ కలగకూడదని అనుకున్నప్పుడు మరి వారి టెన్షన్కి కారణం ఎందుకు అవుతున్నావు? నేను కూలుకోవాలని అనుకుంటున్నావా? సంతోషంగా ఉన్నాలా? నేను ముందు ఎలా నవ్వుతూ ఉండేవాడును, ఎలాంటి బాధ లేకుండా. మళ్ళీ అలాగే అవ్వాలా? అవును నాన్న. అయితే నాన్న చెప్పే ఒక మాట విను నాయన. చెప్పండి నాన్న. నువ్వు పెళ్ళికి సరే అని చెప్పు ప్లీజ్. నాన్న, ఇది వదిలేసి ఏదైనా అడగండి. ఇది మాత్రం జరగదు. కానీ నాకు ఇదే కావాలి. చిన్నమ్మ, ప్లీజ్ నాన్నకు నచ్చ చెప్పండి. అరే, నా జీవితం మీద నమ్మకం లేదు. నా బాధ అంతా నేను చచ్చిపోయే లోపల నీ జీవితం బాగుపట్టని చూడాలనుకుంటున్నాను. నీ అనారోగ్యంతో ఉన్న తండ్రి కోసం కనీసం ఇదైనా చేయగలవు కదా. నహర్ బాబు, జీవితాన్ని ఎప్పుడూ పారుతున్న నీటిలా జీవించాలి. అందులో తాజాదనం ఉంటుంది. ఆగిన నీరైతే మురుగు కాల్వ అవుతుంది. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు బాబు. ఇప్పుడు సమయం వచ్చింది. ఆ మూసిన తలుపులను తెరువు. నిన్ను విముక్తి చేసుకో. ఆ తలుపుల తాళాలు పగలగొట్టు. ఆ తలుపుల వెనక బందీగా ఉండడం మానే. నీ గతం గురించి మర్చిపో. ఈ రోజులో బతకడం నేర్చుకో బాబు. నీ సంతోషం నా పెళ్లిలో ఉంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగానా? బాబు,
నువ్వు నిజమే చెప్తున్నావా? నహర్ బాబు, నీకు తెలుసా, ఇవన్నీ నాకు మీ నాన్నకు జీవితంలో పెద్ద సంతోషాన్ని ఇచ్చావు. చూడు, నీకోసం ఎలాంటి అమ్మాయిని తెస్తానంటే, ఎలాంటి అమ్మాయి అంటే తను నీ జీవితాన్ని మరింత అందంగా మారుస్తుంది. హాయ్, దిష్టి తగలకూడదు. వీళ్ళిద్దరి జోడీ ఎంత క్యూట్గా ఉందో కదా. నిజంగా మన జూహీ కోసం నహర్ కరెక్ట్గా సరిపోతాడు. ఇద్దరూ కలిసి ఇలా ఎంత బాగున్నారో కదా. దేవుడి దయ వల్ల వీళ్ళిద్దరి సంబంధం త్వరగా నిశ్చయం అవ్వాలి. నానమ్మ, ఏం దాచాలని చూస్తున్నారు?